తిరుపతి జిల్లాలో ఈసారి పోలింగ్ శాతం పెరిగిందన్నారు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. 2019 ఎన్నికల్లో 78.48% పోలైతే 2024లో 78.63% పోలింగ్ నమోదైందని తెలిపారు. కాగా తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ముగ్గురిపై కేసులు పెట్టామన్నారు. కాగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోనే కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ ప్రిఫర్ చేయడం జరిగింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసాం. అది కాకుండా కొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి లైక్ సార్ సెడ్ మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఈ మన కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ సెన్సిటివ్ విలేజెస్ వేర్ వీఆర్ యాంటిసిపేటింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అటువంటి వాటిలన్నింటిలో కూడా ఆల్రెడీ టికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఇంకొంత ఫోర్స్ ఎక్స్ట్రా ఫోర్స్ వస్తే మేబీ నెక్స్ట్ 2 daysలో కూడా దాదాపు 60 points ఐడెంటిఫై చేస్తాం. 60 pointsలో కూడా టికెట్స్ పోస్ట్ చేసి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ అరైజ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకుంటాం. అట్లాగే అందరితో కూడా కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకోవడం. అట్లాగే ఎవరైతే ట్రబుల్సమ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ రోజు ముందుగానే వాళ్ళకి కౌన్సిల్ చేయడం, అట్లాగే ఆ రోజు అవసరమైతే వాళ్ళని స్టేషన్లో పెట్టడమా లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమా చేసి ఎటువంటి ఇష్యూ అరైజ్ కాకుండా ఉండే విధంగా అన్ని మెజర్స్ తీసుకుంటాం. సో మనకు ఈ పారామిలిటరీ దానికి సంబంధించి వీఆర్ గెటింగ్ టూ మోర్ కంపెనీస్. ఆల్రెడీ నిన్న ఒకటి సిఆర్పిఎఫ్ కాంపోనెంట్ ఒకటి వచ్చింది కంపెనీ, ఈ రోజు కూడా ఒక సిఐఎస్ఎఫ్ కంపెనీ వస్తుంది. దాంతో మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ ఫ్లాగ్ మార్చెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఎక్కడెక్కడ మనకు ప్రభుత్వం కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ ఫ్లాగ్ మార్చెస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తాము. పబ్లిక్లో కాన్ఫిడెన్స్ కానీ విత్ రెస్పెక్ట్ టు లా అండ్ ఆర్డర్ చేసే విధంగా అన్ని